ఆ తర్వాత ఆదేశ్ రవి గారు ఒక సింగర్గా ఒక రైటర్గా ఈ కరోనా టైంలో అద్భుతంగా ఒక చక్కటి పాట రాసి పాడి ఆదేశ్ రవి గారు నెక్స్ట్ మన వేదిక మీదకి రాబోతున్నారు. ఏవి చూద్దాం, ఏవి ప్లీజ్. ఆదేశ్ రవి సింగర్. మాట చేయలేని పని పాట చేస్తుంది అంటారు. పాటకు అంతటి శక్తి ఉంది. పాట బాగు కోరుతుంది, ఆవేదనను కళ్లకు కడుతుంది. పాట హృదయాంతరంగాన్ని ఆవిష్కరిస్తుంది. కరోనాతో తల్లడిల్లిపోతున్న జనాలకు చేదోడుగా నిలిచేలా తన గొంతులోంచి జాలువారిన భావజాలం ఎందరికో అన్నం పెట్టింది, బతుకుపై ఆశ కల్పించింది. ఆయన రాసిన పాట ట్యూబ్ని మాత్రమే షేక్ చేయలేదు, సాయం చెయ్యాలి అనుకున్న వారందరి హృదయాలను ప్రభావితం చేసింది. ఆయనెవరో మీకు ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పేదరోగం కంటే పెద్ద రోగముందా, అయిన వాళ్ల కంటే అండ ఉందా అంటూ సాగిన పాట ప్రతి ఒక్కరి హృదయాలను తాకింది. ఆ పాట విన్న జనం పొద్దున్నే లేచి వంట చేసుకుని రోడ్లపైకి బారులు తీరి వచ్చి నిరుపేదలకు పట్టెడన్నం పెట్టేందుకు క్యూలు కట్టారు అంటే ఆ పాటలో ఉన్న పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. రవి గారికి స్వాగతిస్తూ వాడిని అవార్డు అందించగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Congratulations! రవి గారు ఇప్పుడు ఆ పాటని మనందరికీ వినిపిస్తారు. మొహమాట పడకుండా కూడా కొట్టచ్చు చెప్పట్లు. చెప్పట్లు అంటేనే మొహమాట పడకుండా కొట్టేది. సార్ ఆ పాట మా కోసం ఒకసారి. థ్యాంక్ యూ ఆల్. స్టేజ్ మీద కూర్చున్న మన బాహుబలి హరీష్ అన్నకి, మన హీరో శ్రీకాంత్ గారికి, అంజన్ కుమార్ సార్కి, దేవి గారికి. కరోనా టైంలో మీకు అందరు తెలుసు, లక్షలాది కోట్లాది మంది ప్రజలు వేల కిలోమీటర్లు నడిచిన ఈ దేశంలో దుఃఖంతో పాడిన పాట అది. ఎప్పుడు పాడినా నాకు దుఃఖం వస్తుంది. పిల్ల జల్లా ఇంటి కాడ ఎట్లా ఉండ్రో, నా ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుందో, పూట పూట చేసుకొని బతికేటోళ్ళము, పూట గడవా ఇంత దూరం వచ్చినోళ్ళం. దేశమేమో గొప్పదాయే,
మా బతుకులేమో చిన్నవాయే మాయదారి రోగమచ్చి మా బతుకు మీద మన్ను పోసే ఏమి బతుకు ఏమి బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు పేద రోగము కంటే పెద్ద రోగముందా అయిన వాళ్ళ కంటే పెద్ద అండ ఉందా కష్టకాలము ఇంటికాడ ఉంటే సారు కలిసిమెలిసి కల్లో కొంచెం తాగేటోళ్ళం పిల్లగాళ్ళు కన్నులల్లా విడవకుండా మెదలబట్టే ఇంటి దాని దుఃఖమేదో ఆగకుండా తరుమబట్టే ఏమి చేతూ 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 బస్సులొద్దు బండ్లు వద్దు అయ్య సారు ఇడిసి పెడితే నడిసి నేను పోత సారు బస్సులొద్దు బండ్లు వద్దు అయ్య సారు ఇడిసి పెడితే నడిసి నేను పోత సారు ఇంటికాడ పిల్ల జల్లా ఎట్లా ఉండ్రో నా ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుందో ఇడిసి పెడితే నడిసి నేను పోత సారు ఇడిసి పెడితే నడిసి నేను పోత సారు జై భీమ్.